మీ పాపను కూడా యాక్ట్ చేయించారు కదా? ఆ! అమర్ అక్బర్ యాంథనీలో లేదంటే యాక్సిడెంటల్‌గానే అండి. అది యాక్చువల్లీ ఏమైందంటే వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది ఇలాగా దే ఆర్ లుకింగ్ ఫర్ ఏజ్ గ్రూప్ ఇంత ఒక సినిమాలో. అది ఏ సినిమా, ఎవరు డైరెక్టర్ ఏమీ తెలీదు. దాంట్లో కూడా ఏం లేదు. సో ఇలా వస్తే అది ఎవరో ఫార్వర్డ్ చేశారు. ఆ గ్రూప్‌లో నేను లేను. ఓకే. అది ఎవరో ఫ్రెండ్స్ వాళ్ళు ఫార్వర్డ్ చేశారు. చేసి ఇలా అడుగుతున్నారు, మీరేమైనా చూపిస్తారా అంటే నేను సరే ఊరికనే, అది కూడా నేను అసలు ఎందుకు చేశానో కూడా నాకు తెలియదు. ఇలాంటివి చాలా వస్తాయి, బట్ దానికే ఎందుకు నేను రెస్పాండ్ అయ్యాను నాకు తెలియదు. అంతే చెప్తున్నాను, డెస్టినీ అనమాట. సో నేను దానికి రెస్పాండ్ అయ్యి అంటే వాళ్ళు అప్పుడే ఉన్నారంటే మీ పాప ఫోటోలు పంపించండి అన్నారు. నేను పంపించాను. వాళ్ళకి తెలీదు నేను పలానా అని, ఎవరికి తెలియదు. సో జస్ట్ ఐ సెంట్ అంతే. వాళ్ళు చూసి బాగుంది అని ఓకే చేసిన తర్వాత తెలిసింది వాళ్ళకి నాతో మాట్లాడినప్పుడు నేను లాయానని. అప్పుడు ఇంకొక రోల్ కూడా ఉంది, దానికి కూడా మీరు ప్రపోజ్ చేయగలరా ఎవరైనా అని చెప్తే అప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని ప్రపోజ్ చేసి వాడు కూడా అబ్బాయి కూడా చేశాను అందులో. కానీ మీరు అందులో ఎందుకు అలా జస్ట్ చిన్న పాత్రలో మెరిసి? అయ్యో నేను అప్పుడు సినిమాలో చేద్దామని అనుకోలేదండి. అప్పుడు ఆ సినిమాని కాదు, అసలు సినిమాలే చేస్తున్నానని నేను అనుకోలే. సో ఏమైందంటే అప్పుడు మా అమ్మాయి చేస్తోంది కదా, దాని వెనకాల వెళ్తే అప్పుడు ఈ రోల్ ఉంది, మీరు చేయొచ్చు కదా సరదాగా, మీరు ఎలాగో సినిమాలు చేయట్లేదు కదా, మాకు హెల్ప్ అవుతుంది, మీరు ఎలాగో దానికోసం రాలేదు, యూఆర్ ఆల్రెడీ హియర్ కదా చేయండి అంటే జస్ట్ ఫర్ ఫ్రెండ్షిప్ సేక్ ఆర్ లైక్ దట్ ఊరికనే చేసింది. అది నేను ఏదో నా కెరియర్ అని అనుకుని ఉంటే ఆ సినిమా ఎందుకు చేస్తాను? జనరల్గా రీలాంచ్ అనే ఆలోచన ఉంటే అలాంటి క్యారెక్టర్ చేయరు కదా. సో నేను అసలు సినిమా అప్పుడు చేస్తాను, ఫ్యూచర్లో కూడా చేస్తాను అని అనుకోలే. సో అది కూడా శ్రీను వైట్ల గారు కూడా అదిగే చెప్పారు, ఫ్రెండ్లీగా అడిగితే చేసిందండి, అదేం పెద్ద ఇది కాదు అని. సో దట్స్ ఆల్. దాంతో అక్కడ ఆల్రెడీ ఉన్నాను. సో నేను కూడా అనుకున్నాను మా అమ్మాయితో ఒక మెమరీ ఉంటుంది కదా అని అన్నట్టుగా చేశాను అంతే. ఇంకా అందులో పని చేసినప్పుడు కూడా అడిగినప్పుడు కూడా అన్నాను, ఇందులో ఆడవాళ్ళకి ఉన్న వాటిలో బెస్ట్ది ఇవ్వరా పోనీ అంటే లేవు, దెర్స్ నథింగ్ అనమాట. సో ఇంకా సరే మా అమ్మాయికి మదరే కదా. సో అండ్ తన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్టిస్ట్గా చూడాలనుకుంటున్నారా? ఎలా? అది నాకుంటుంది, బికాస్ నేను చెప్పాను కదా ఆర్ట్, ఇది నాకు ఆర్ట్తో సమానం. తనకి ఇంట్రెస్ట్ ఉందా? తనకి అంటే అండి దానికి ఏంటంటే తెలీదు, దానికి ఇంట్రెస్ట్ అంటే చేయడం, ఇప్పుడు చేయమని ఇస్తే డాన్స్ చేయడం అంటే ఇష్టం, రెడీ మేకప్ ఇవన్నీ ఇష్టము, అందంగా రెడీ అవ్వడం ఇష్టము, అలాగా ఇవన్నీ ఉన్నాయి, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. సో షీ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ ఇట్. కాకపోతే దానికి చదువు చేసుకోవాలా, ఇది చేసుకోవాలి, ఇది కెరియర్గా చేసుకోవాలా అనే కన్విన్సింగ్ ఇది అయితే తనకి లేదు. నేను కూడా ఏమీ దాని గురించి మాట్లాడలేదు. అంటే అసలు ఫస్ట్ నేను వెళ్ళి నువ్వు ఇలా చేయాలి తెలిసిందా, నువ్వు ఇలా సినిమా యాక్ట్రెస్ అవ్వాలి తెలుసా, నువ్వు అందుకని ఇలా వర్క్ చేయాలి తెలుసా అని నేనేమి ఒక ప్రిపరేషన్ కానీ ఏం చేయలేదు. సో దానికి కూడా తెలియదు. అందుకని అది రెగ్యులర్గా అందరూ వెళ్ళే దారిలోనే వెళ్తుంది, చదువు అలా వెళ్తుంది ప్రస్తుతానికి. అది ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చి అది చేస్తే అవుతే యాక్సిడెంటల్గా అవ్వాలి, కానీ అది ప్లాన్డ్గా అవుతే ఏమీ లేదు. అవుతుందని కూడా నేను ప్లాన్ చేసి అవుతుందని నేను అనుకోవట్లేదు. యాక్సిడెంటల్గా అవుతే తెలియదు.